సాంగ్ నెంబర్ 152. ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడిచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మరువలేనయా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ దయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన దీవముకై స్తోత్రము
ప్రైజ్ లార్డ్. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. మొదటి నుండి 10 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 18 వచనాలు, 10 వచనాలు చదువుకుందాం. చదవండి ఎవరైనా ఒకరు. చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. చాలు. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. తిరిగి ఈ 4వ వారం మీ పాద సన్నిధిలోకి వచ్చి మీ స్తుతులు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని దీని పట్ల మీకు గల ఉద్దేశమును, చిత్తమును బయలుపరిచి మా ఎడల మీ కృప దయచేయండి. ప్రతి సమయంలో కూడా మిమ్మల్ని స్తుతించగలిగేటువంటి కృపలను మాకు దయచేయండి. కొద్ది నిమిషాలు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నేను బలహీనుడను, నేను వట్టివాడను. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చునండి. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో నా వందనాలు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈ కీర్తన మనకందరికీ తెలుసు. ఒక పాట కూడా మంచి ఫేమస్ అయింది ఈ కీర్తన పైన. మనందరికీ బాగా యూట్యూబ్లో అందుబాటులో ఈ పాట ఉంటుంది. ఇది స్తుతిని ప్రతి పరిస్థితుల్లో తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని మనము ఈ కీర్తనలో చూడవచ్చు. ఇది ఎప్పుడు రాశాడు అని అంటే, ఆ పైనే ఉంది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతను చేత తోలివేయబడిన తరువాత రాసిన కీర్తన. ఎప్పుడు రాశాడు అనంటే, ఇదిగో ఈ సందర్భంలో ఈ పరిస్థితిలో రాశాడు. 2 విషయాలు 22 వచనాల్లో 2 విషయాలు, 10 వచనాల్లో స్తుతి, తిరిగి 12 వచనాల్లో దేవుని యొద్దకు వెళ్ళి నివసించడం అనే విషయాలు, లేక దేవుని యొద్దకు రమ్మని చెప్పడం అనే విషయాలు మనం ఈ కీర్తనలో చూడవచ్చు. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే దావీదు నేను ప్రతి సమయంలో కూడా యెహోవాను
స్తుతిస్తాను, లేక అన్ని వేళల ప్రతి సమయంలో సమయమందును అసమయమందును ప్రతి పరిస్థితుల్లో స్తుతించడం చాలామందికి రాదు. చాలామంది అంటే మామూలుగా ఉన్నప్పుడు మనకి స్తుతి వస్తుంది కదా. ఇలాగా చర్చిలో ఉన్నప్పుడు మనం స్తుతి పాట పాడతాము, ప్రభుని స్తుతించాలి, ప్రభుకి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అనేటువంటి భావనతో మనము ఉంటూ ఉంటాం. ప్రియులరా, దావీదు అబీమెలెకు దగ్గరికి వెళ్ళిన సందర్భాన్ని మనము ఆలోచన చేస్తే, దావీదు ఫిలిష్తీయులతో లేకపోతే గొల్యాతుతో పోరాడినప్పుడు, దావీదు గొల్యాతును హతమార్చినప్పుడు గొప్ప విజయాన్ని దావీదుకి ఇచ్చాడు దేవుడు. ఇంచుమించు 11.5 అడుగుల మనిషి అంట అతను. ఎంత? 11.5 అడుగుల మనిషి. 6 మూరల జానడంటే 11.5 అడుగులంటే చాలా ఎత్తరి. ఇప్పుడు మనకి స్లాబు లెక్కేస్తే 10 అడుగులు ఉంటుంది, అంతే కదా. ఈ స్లాబ్ హైట్ 10 అడుగులు ఉంటుంది, అంతేనా? 10 అడుగులు, 11.5 అడుగులు మనిషి అన్నమాట. అంత ఎత్తు మనిషిని నేను ఏం చేశాడంటే, ఆ బలాఢ్యుణ్ణి సింపుల్గా చంపేశాడు, చాలా సింపుల్గా. దానికోసం ఒక AK-47 తీసుకున్నాడు, ఓ పెద్ద డాల్ తీసుకున్నాడు, ఓ పెద్ద కత్తి తీసుకున్నాడు, ఈటి తీసుకున్నాడు, వెళ్ళి పెద్ద యుద్ధం చేశాడు ఆ వ్యక్తితో. మనకు బైబిల్ అవేం కనిపించవు, చాలా సింపుల్. ఒక 16-17 ఏళ్ల వయసు, ఒక 18 ఏళ్ల వయసు, 15 నుంచి 18 ఏళ్ల వయసు, అంత వయసు గల యవనస్తుడు ఆయన. ఈ 11.5 అడుగుల వ్యక్తికి ఇంచుమించు ఒక 40 నుండి 45 ఏళ్ల వయసు, ఎత్తరి, యుద్ధ ప్రావీణ్యం గలవాడు, యుద్ధంలో ఆరితేరినవాడు, యుద్ధ నైపుణ్యం అంతా తెలుసు. ప్రియులరా, ఈ వ్యక్తి చేసిన ఒక పొరపాటు ఏంటంటే, జీవమగల దేవుణ్ణి దూషించాడు. అది ఆయనకి దావీదు కోపం. దావీదుకి ఎప్పుడైతే ఈ దేవుణ్ణి దూషించాడో అది విని వెంటనే దావీదు ఆ వ్యక్తిని చంపడానికి వచ్చాడు. ఆయన గురించి ఏమని ఉంటుందంటే, బైబిల్లో హెబ్రీ బాలుడు అని ఉంటుంది. నాకు తెలిసి బాలుడు అంటే ఒక 18-20 ఏళ్ళు లోపు వాళ్ళని బాలుడు అంటే. ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన వాళ్ళు బాలుడు అంటే బాగోదు. ఏమిరా బాలుడు అన్నాం అనుకో, అంటే మేము కొంచెం మీసాలు గడ్డాలు వచ్చినాయండి, మరి మీరు బాలుడు అనడం టూ మచ్గా ఉందని అని చెప్పి అంటారు కదా. బైబిల్ అలాగే ఉంది, హెబ్రీ బాలుడు అనే రాసి ఉంటుంది ఆ సందర్భంలో. అంటే 1 సమూయేలు 17వ అధ్యాయంలో జరిగినటువంటి గొల్యాతు డేవిడ్ ఆ ఫైట్ సీన్లో బాలుడైన దావీదు అనేటువంటి విషయాలు ఉంటాయి. అంటే 16 నుండి 20 లోపు ఉన్న వాళ్ళని బాలుడు అంటారు, అంతేనా? 16 నుండి 20 లోపు ఉంటే కదా. అయితే దావీదుకి ఈ వ్యక్తితో యుద్ధం చేయడానికి ఏమి ఉపయోగించాడు వస్తువులంటే, ఏటి ఒడ్డుకు వెళ్ళాడు, మంచిగా నున్నగా ఉన్న రాళ్ళను ఏరుకొన్నాడు. వాళ్ళు దాగోనుకి జై అనకముందే పడేశాడు. వీళ్ళేమో యెహోవాకు జై అనడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు, దాగోనుకి జై అని రడ్డానికి వాళ్ళు ఉన్నారు. ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు. ఒక్కసారిగా యుద్ధం జరుగుతుంది. అంటే ఇద్దరు పోట్లాడి కలబడి దెబ్బ కొట్టుకుంటారని అందరూ ఊహిస్తూ ఉన్నారు. మీలో ఒకడు పోరాడి
నన్ను ఓడిస్తే అని ఆ వ్యక్తి అన్న ప్రకటనకి దావీదు వెళ్ళి పెద్ద ఫైట్ చేస్తాడేమో, ఎగిరెగిరి తంతాడేమో, గుద్దుతాడేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారేమో. దావీదు ఏటి ఒడ్డుకు వెళ్ళి 5 నున్నని రాళ్ళు ఏరుకొని ఏమండి ఆ జై అనే కేకలు వేయకముందే గొల్లియాతుని పడగొట్టేశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అతని దగ్గర ఉన్న కత్తి తీసుకున్నాడు, అతని కత్తితోనే అతన్ని తెగ నరికాడు. ప్రియులారా, దావీదుకి విజయం వచ్చింది. దీంతో దావీదుకి ఏమొచ్చింది చెప్పాలి, విజయం వచ్చింది. విజయంతో పాటు ఇంకోటి కూడా వచ్చింది దావీదుకి. ఏంటో చెప్పండి మీరు ఎవరైనా, ఏం చెప్పండి మీరు ఎవరైనా చెప్పాలి. దావీదుకి విజయంతో పాటు ఏమొచ్చినాయి? కష్టాలు కూడా వచ్చినాయి. ఏమండి, కొన్నిసార్లు మనము నాకు దేవుడు ఈ విషయంలో విజయాన్ని ఇచ్చాడు, ఈ విషయంలో దేవుడు సహాయం చేశాడు, మా పిల్లల విషయంలో, మా ఆస్తుల విషయంలో, మాకున్న వాటి విషయంలో, మా ఆరోగ్య విషయంలో, మా కలిగిన వాటి విషయంలో, ఏ విషయంలో నీకు విజయం వస్తుందో దాని వెనకాలే, దాని ప్రక్కనే, దానితోనే కష్టము, ఇబ్బంది, బాధ ఉంటుంది. ఈ విషయాన్ని దేవుని ఎరిగిన వారందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండంలో 2వ అధ్యాయంలో చదవనవసరం లేదు, వారిద్దరిని ఐక్యపరిచాడు దేవుడు. ఎవరిద్దరిని? ఆదాము అవ్వల్ని ఐక్యపరచగానే ఆ ఐక్యపరిచిన కింద వచ్చిన ఏమని ఉంటుంది తెలుసా? సాతాను ప్రవేశించాను అని ఉంటుంది కదా. ఐక్యపరచను అన్నది కిందే, అంటే దాని వెనకాల వచ్చినవి అనమాట. ఆ వెనకాల మాట ఏంటంటే సాతాను ప్రవేశించాను తోటలోకి, అంటే ఇంటిలోకి. ఆ తోట అంటే ఆదాము ఇల్లు అనుకుందాం మనం కాసేపు కదా. దేవుడు మన జీవితంలో ఏదైనా అనుమతించినప్పుడు మరలా ఇవెందుకు వచ్చినాయి, ఇవెందుకు మరలా వస్తున్నాయి, దేవుడు సమకూర్చాక మళ్ళా ఎందుకు ఇవన్నీ అని మనకున్నటువంటి ఈ జ్ఞానాన్ని బట్టి మనకు వచ్చే ఈ ఆలోచన. అంటే మనం దేవుడికి ఏం చెప్తామంటే, ప్రభువా ఇవి లేకుండా చెయ్యి అంటాం, ఇవి లేకుండా చేస్తే బాగుండు కదా అంటాం, అసలు తోటే లేకుండా చేస్తే బాగుండు కదా అంటాం ఒక్కోసారి, అసలు పండే లేకుండా చేస్తే బాగుండు కదా అనుకుంటాం ఇంకోసారి, సైతానే లేకుంటే బాగుంటుంది కదా అనుకుంటాం ఇంకోసారి కదా. కొంతమంది అనుకుంటూ ఉంటారు చిరంజీవి లేకపోతే బాగుండు అనుకుంటారు కదా, సైతాన్ లేకపోతే బాగుండు అనుకుంటారు, సినిమాలు లేకపోతే బాగుండు అనుకుంటారు, సెల్ ఫోన్ లేకపోతే బాగుండు అనుకుంటారు, ఏమండి నా ఇంట్లో టీవీలో సినిమాలు రాకపోతే బాగుండు అనుకుంటారు. ఆ ఛానల్ కట్టుకునే పని నీది. ఏమండి మన జీవితంలో ఏమండి మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానం ఎప్పుడైతే పెరిగిందో అన్నీ మనమే సమకూర్చుకున్నాం, అన్నీ మనమే తెచ్చుకున్నాం, అన్నీ మనమే ఉత్పత్తి చేసుకున్నాం, తయారు చేసుకున్నాం. వాటిని అదుపులో పెట్టుకునేది కూడా మన పనే. ఇక మనకే అప్పచెప్పాడు. అబ్రాంకి షారాకి ఆగరికి ఇద్దరు గొడవ వస్తే ఇద్దరు కలిసి అబ్రాం దగ్గరకు వచ్చారు. పెద్ద రచ్చ అయిపోతుంది మీ ఇద్దరితో అని అంటే ఈయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఈయన తెలిసిన దారి అదే. ప్రభువా ఏంటి పరిస్థితి, వీళ్ళిద్దరితో ఈ ఆగలేక సస్తా ఉన్నాను, ఏమైనా సాయం చేయంటే మీరే చూసుకోండి, నా సంబంధం లేదు అన్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటో చెప్పండి మీరు. కొన్ని ఏం చేయాలా, కొన్ని ఏం చేయాలి చెప్పండి మీరు. కొన్ని ఏం చేయాలా ఆ దేవుడే చేయాలంటే కుదరదు. కొన్ని నీవుగా ఏం చేయాలా? ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలా? ఆ దేవుడే కుడి చేతిని పట్టించి, ఆ దేవుడే రీపుల్లో దూరి, ఆ దేవుడే పెన్నులో దూరి, ఆ దేవుడే పేపర్లో దూరి, ఆ దేవుడే ఎగ్జామ్ హాల్లోకి దూరి, ఆ దేవుడే ఎక్కడెక్కడికో రమ్మనద్దు దేవుణ్ణి. నీకు కొంత సామర్థ్యం ఇచ్చాడు, నీకు కొంత జ్ఞానం ఇచ్చాడు, నీకు కొంత తెలివిచ్చాడు, నీ చేతి కొంత డబ్బు ఇచ్చాడు, నీకు కొంత ఆలోచన ఇచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, నీకు ఒక చుట్టూ మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. వీటితో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే నీ పని. చాలా తెలివిగా వ్యవహరించాడు. ఈ అధ్యాయాన్ని మనం చదివితే దావీదు చాలా తెలివిగా వ్యవహరించాడు. ఏమండి, గొల్లియాతుని చంపాడు, కత్తితో చంపాడు. ఈ కత్తి ఎక్కడికి వెళ్ళిందంటే ఒకసారి 21వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం రండి. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం చదవండి.
దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి చేరింది కత్తి. ఇటు తిరిగి కత్తి ఆడకొచ్చింది. ఏడకొచ్చిందమ్మా? అదే కత్తి ఏంటి యాజకుడి దగ్గర పోవడం అంటే మరి ఆడే పెట్టారు. బాబాయ్ కత్తిని కొంచెం జాగ్రత్త, ఇది ఆడి కత్తి, అది గట్టి కత్తి, ఇది ఎవరు పెడితే వాళ్ళకి బాగా ప్రమాదం. ఇదిగో యెహోవా మనకు విజయం ఇచ్చాడు కాబట్టి గుర్తుగా దీన్ని అక్కడ పెట్టండి అన్నప్పుడు ఇప్పుడు ఆడ పెట్టారు. సరే, ఇక్కడ కూడా బాగుంది. ఇప్పుడు దావీదుకు వచ్చిన కష్టాలను చూద్దాం. ఒకటి విజయం ఏంటి? యెష్షయి కుమారునికి జయము, దావీదుకి జయము, దావీదుకి 10,000, సౌలుకి 1,000, దావీదుకి 10,000. ఏమండి, ఇది ఆయనకి వచ్చిన జయం కనిపిస్తూ ఉంటే వెనకాల కష్టం ఉంది. ఏది? విషపు చూపు. ఇక్కడే అనుకుంటున్నాం మనం, విషపు చూపు ఇక్కడ ఈ 2 సమస్యలు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 21వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని 33వ మనం చదువుకున్న 34వ కీర్తన రాయబడింది. ఈ 21వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని ఈ 34వ కీర్తనలో అటువంటి విషయాలు వ్రాయబడ్డాయి. కాబట్టి మనం ఈ రెండింటిని చూస్తూ మనం ఆలోచన చేస్తే మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. దావీదు ఇదిగో సౌలు దగ్గర చాలా తిప్పలు పడ్డాడు, చాలా సంవత్సరాలు అటు ఇటు పరిగెత్తాడు, చాలా కష్టాలు పడ్డాడు, ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఏమో మనసంతో కూడా తీసుకొచ్చేయండి దావీదుని చంపేద్దాం అన్నాడు. ఓసారి కుమార్తెనిచ్చి ఏదో విధంగా చంపేద్దాం అనుకున్నాడు. ఫిలిష్తీయులకు ముందు పెట్టి చంపేద్దాం అనుకున్నాడు. ఈటిని సరి చంపేద్దాం అనుకున్నాడు. ఈ బాధలు పడలేక దావీదు ఏం చేశాడంటే ఇప్పుడు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. చూడండి, విజయం వెనకాల కష్టం ఎంత ఉందో, విజయం వెనకాల ఎంత కష్టం ఉందో. అబ్బో ఇన్ని కష్టాలు ఉంటే మనకు విజయమే వద్దు అని అంటారేమో. ఇన్ని కష్టాలు ఉంటే మనకు విజయమే వద్దు, ఆ కష్టాలే బెటరు, ఆ కష్టాలే బాగుంటాయి. చాలామంది నేను మొన్న ఒక రీల్ చూశాను, ఆ రీల్లో చెప్తాను. 2 కాలేజీలో బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒకడు పైకి వెళ్ళిపోయాడు గోడకి, వాడికి బ్యాగ్ ఇసిరేస్తున్నాడు. రెండో బ్యాగ్ ఇసిరేసటానికి వీడియో మార్చాడు. ఏంటో తెలుసా? ఇటుకలు ఇసిరేస్తున్నాడు, పైన మాలు కలుపుతున్నాడు. ఇటు కింద ఇటుక ఇసిరేస్తున్నాడు, పైనోడు అంటే కష్టపడకుండా పారిపోయేవాడికి ఆఖరికి మాలు కలుపుకోవడమే కదా. మనం పడలేవి కష్టాలు, మనం పడలేవి బాధలు అనుకుంటే, నేను అందుకే చెప్తూ ఉంటాను, మన పిల్లలు ఎలా ఉండాలంటే ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అనేక కష్టాలను అనుభవించి, అనేక బాధలను అనుభవించి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, ప్రయాసపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి? దేవుని పని చేశాక, మంచి పని చేశాక. కొన్నిసార్లు బాబోయ్ మేము ఈ పడలేములేండి, మాకెందుకులేండి, మేము ఎంతలో ఉంటే పోద్ది అనుకుంటే నువ్వు ఏమేలు ఎప్పుడు పొందలేవు. ఓ మాట ఉంది బైబిల్లో, ఒడిగలవారు యుద్ధంలో గెలవరు. నువ్వు ఇంకా ఒడిగా వద్దులేండి, అసలు నింపాదిగా పడుకుందాం దుప్పటేసుకుని అనుకుంటే అసలు పూర్తిగా మందమతి అయిపోతావు. నువ్వు పూర్తిగా మందమతి అయిపోతావు. ఖచ్చితంగా నువ్వేం చేయాలా? నువ్వు వడివడిగా కాదు, నింపాదిగా నిమ్మళంగా అడుగులు అడుగేసుకుంటూ వారు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఇది నేర్చుకో. ఇది క్రైస్తవ్యంలో ముఖ్యమైన పాఠం. ఇది నేర్చుకో. ముఖ్యమైన పాఠం ఏంటంటే నింపాదిగా, నిమ్మళంగా, ఎలాగా మెల్లిగా. అదేదో పరిగెత్తిందంట రేస్కి. ఒకటేమో వేగంగా వెళ్ళిపోతుందండి, ఇంకోటేమో మెల్లిగా వెళ్తుందంట. ఏంటది? టోటాయిసా? ఇది ఎప్పుడుకి వస్తుంది, మనం ఈ లోపల వెళ్ళిపోవచ్చు, కునుకు తీసి అనుకుందంట. ఇది ఇంకోటేదో అదే కునుకు తీసి. కొన్నిసార్లు ఓడిగలవారు యుద్ధంలో గెలవరు. ఇది వెళ్ళిపోయి చేరిపోయింది గమ్యస్థానానికి. ఖచ్చితంగా నీవు ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ జీవితంలో, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, రక్షించబడిన వ్యక్తి, మారుమనసు పొందిన వ్యక్తి, యేసు రక్తం చేత పురక్షించబడిన వ్యక్తి ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. దావీదు ఇదిగో విషపు చూపుని తట్టుకున్నాడు, ఈటెలు తట్టుకున్నాడు, అనేకమైన పథకాలు తట్టుకున్నాడు, మంచంతోనే చంపేయాలనుకున్నాడు, దాన్ని తట్టుకున్నాడు. దావీదు కోసం దేశమంతా గాలించాడంట. ఏమండి? దావీదు కోసం
ఇంకోటి, దావీదు ఈ దాగుడు మూతలతో విసిగిపోయి ఏం చేశాడంటే, దావీదు ఇప్పుడు వెళ్ళిపోదాము అనుకున్నాడు. దావీదు ఏమనుకున్నాడు? వెళ్ళిపోదాము. సరే, ఎక్కడికి బయలుదేరాడు? దావీదు నోబులో యాజకుడైన అహిమెలెకు నొద్దకు వచ్చెను. అహిమెలెకు దావీదు రాకకు భయపడి, నువ్వు ఒంటరిగా వచ్చావేంటి? రాజు నాకు పని చెప్పాడు, నేను అదేదో ఎవరితో చెప్పకూడదు, కాబట్టి నేను వెళ్ళాలి. నీ దగ్గర ఏముంది? రొట్టెలు ఉన్నాయి. ఏవైనా ఆయుధాలు ఉన్నాయా? ఒక కత్తి ఉంది. సరే, ఇప్పుడు ఆ కత్తి తీసుకున్నాడు. చూడండి ఆ మాట ఎక్కడ ఉంది? 8వ వచనములో తేలేదు. యాలా లోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిష్తీయుని ఖడ్గం ఉంది. ఇప్పుడు ఈ కత్తి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అయ్యగారు? తమాషా ఏందో చూడండి. ఈ కత్తి తీసుకొని ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళిపోటు రిస్క్ ఇది. ఇప్పుడు ఈ కత్తి తీసుకొని అరే మనోడు కత్తి, మనూరు కత్తి, మనోడు కత్తితో మనోడిని చంపి మళ్ళా మనూరికి వస్తున్నాడు. వీడు ఎవరో ఆడీడు అనుకుంటాను, క్షమించాలి దావీదు గారు. మనోడిని చంపి ఒక్క రాయి సిరి కొట్టి చంపాడే. ఆ రోజు బుడ్డోడు ఒకడు, ఒక బాలుడు, ఒక యోధా బాలుడు, ఒక హెబ్రీ బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి తన కత్తినే లాగి చంపేసి ఆ కత్తిని తీసుకెళ్ళిపోయాడు. మనం ఆ డెడ్ బాడీ తెచ్చుకున్నాం, కానీ ఆ రోజు కత్తిని గురించి మర్చిపోయాం. ఆ కత్తినే పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఈ కత్తిని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు చూడాలి. ఖడ్గమున్నది, బట్టతో చుట్టబడి, ఎపోదు వెనకుంది. అది సరైంది, తీసుకురా అన్నాడు. అంతటా దావీదు సౌలుకు భయపడి ఆ దినమున లేచి గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళ్తున్నాడు. గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు సేవకులు దావీదుని చూసి, అమ్మా ఈ దావీదుకే కదా పాటలు పాడింది. ఏ పాటలు? వేల కొలది, 10,000 కొలది, 10,000 కొలది, 10,000 కొలది అని పాడింది ఇతనికే కదా. ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలో ప్రఖ్యాతిగాంచిన గాన ప్రతిగానాలు తీసుకున్నటువంటి దావీదు, ఏవండి గాతులో ఆశ్రయం పొందడానికి వెళ్ళిన దావీదు, ఏవండి ఫిలిష్తీయులు ఇప్పుడు దావీదును చూశారు. చూడగానే వెంటనే దావీదుని పట్టుకున్నారు. కట్టేశారేమో, దావీదుని కట్టేశారు, తాళ్ళతో బంధించారు, ఆ కత్తితోటి పట్టుకున్నారు. ఎవిడెన్స్ ఏంటి? మంచి ఎవిడెన్స్ ఏంటి? కత్తే. మనోడు కత్తి తీసుకొని మరలా మనూరికి వచ్చాడు. వీడికి ఎంత ధైర్యంరా. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో చూడాలి. దావీదు మహా తెలివి గలవాడు. అపాయంలో ఉపాయాలు దావీదు దగ్గర చాలా ఉంటాయి. ఒకరోజు ఏమంటాడు తెలుసా? ఒక అతను, మీ బాబు సామాన్యమైన వాడు కాదు, యుద్ధ నేర్పరి. యుద్ధము జరిగే చోట పడుకోడు, వేరొక చోట పడుకుంటాడు. నువ్వు ఒకవేళ దాడి చేస్తే జంప్ అయిపోతాడు, మరలా పట్టుకోవడం కష్టం, మళ్ళీ నీ మీద పడి నేను చంపేస్తాడు. మీ డాడీ తక్కువడు కాదు, జాగ్రత్త అని అంటాడు. అంటే దావీదు ఎప్పటి నుండి నేర్పరి చెప్పాలి మీరు. దావీదు ఎప్పటి నుండి నేర్పరి? బాల్యము నుండి. సింహం మీదకి వెళ్ళాడు, ఎలుగుబంటి మీదకి వెళ్ళాడు, గొల్యాతు మీదకి వెళ్ళాడు. 100 ముందోళ్ళు తెమ్మంటే 200 ముందోళ్ళు తెచ్చాడు. చాలా యుద్ధ నేర్పరి దావీదు. ఈ యుద్ధ నేర్పరైన దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇతను గురించే కదా ఈ పాటలు పాడింది అని చెప్పి అతను తీసుకొచ్చి దావీదుని గాతు రాజు అయిన ఆకీషు ముందు నిలబెడితే, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషుకు బహుగా భయపడి, కాబట్టి
దావీదు తన చర్యను మార్చుకుని వెర్రివాని వలె వెర్రివాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు వెర్రోళ్ళలాగా ఎలాగా? ఎంత టాలెంట్ అనుకుంటారు మీరు? దావీదు వెర్రోళ్ళలాగా నోట్లో సొల్లంతా లాగేశాడు బయటికి. ఒక పక్క లాగితే పర్లే, మొత్తం ఇది పెదాల్లో నుంచి ఇట్లా కారిపోయేటట్టుగా, మొత్తం గడ్డమంతా కారేటట్టుగా సొల్లు కార్చేసేసి అన్నాడేమో. రేయ్ ఎవడురా వీడు? వీడే మన గొల్లియాతని చంపింది వీడే. నే కాదు. దావీదు పిచ్చి చేష్టలు చేశాడు. నేను అనుకుంటున్నాను ఆకాశం ముందుకు తీసుకుని వెళ్తుంటే దావీదు గచ్చ వణిగిపోయి ఉంటాడు. ప్రాణం దక్కుతుందేమో అని ఇక్కడికి వచ్చాను నేను. నా ప్రాణం ఇక్కడ కాపాడబడుతుందేమో అని వచ్చాను. ప్రతి సమయంలో దావీదు యొక్క అంతరంగంలో ఒకటి ఉంది. మనము ఈ దావీదుని గురించి ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో మంచం మీద చంపాలనుకున్న, ఈటి విసిరిన, ముందోళ్ళు తేవడానికి యుద్ధానికి వెళ్ళిన, సింహాన్ని చంపిన, సింహం దాడి చేస్తున్నా, గొల్లియాతు దాడి చేస్తున్నా, ఎలుగుబంటి దాడి చేస్తున్నా, పారిపోతున్నా, తింటున్నా, తాగుతున్నా, దావీదు జీవితంలో అంతరంగంలో ఒకటి ఉంది. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ప్రతి సందర్భంలో దావీదు జీవితంలో ఇది ఉంది. ప్రతి సందర్భము దావీదు ప్రతి సందర్భంలో ఎన్నడూ దావీదు జీవితంలో మరువనటువంటిది. ఏమండి, వెర్రివాని వలె మాట్లాడుతూ భయపడుతూ నేను అనుకుంటాను దావీదు ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువా ఈ సమయంలో నీ కృప అవసరం, ఈ సమయంలో నీ దయ అవసరం, నీ ప్రేమ అవసరం, నీ కరుణ అవసరం. ప్రభువా నేను స్తుతిస్తూ ఉన్నాను ఏ పరిస్థితి అయినా. అందుకనే ఇక్కడ అంటున్నాడు పైన, అందుకే ఈ గ్రంథకర్త, ఈ కీర్తన రచయిత అంటున్నాడు, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు అతడు ఎదుట నుండి తోలివేయబడిన తర్వాత రచించబడిన కీర్తన ఏమిటంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. ఏ కారణమైనా సరే ఏమండి, నిత్యము ఆయన కీర్తి, ఆయన గురించి కీర్తించేది, ఆయన స్తుతించేది, ఆయన కనపరిచేది నా నోట ఉంటుంది. ఎప్పుడు ఆయన నోట ఉంటుంది. ఏముంటుంది మన నోట? నీ నోట, వారి నోట బైబిల్లో ఉంటుంది, విషం ఉంది. దావీదు నోట నీ నోరు తెరిస్తే ఏముంటుంది? మన నోరు తెరిస్తే ఏముంటుంది? పొద్దున్న నుంచి మీరు గమనించారు ఎప్పుడైనా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాట్లాడకుండా ఉంటే మన నోరు మనకే కంపు. మీరు ఎంతమంది గమనించారు చెప్పాలి. నీ నోట ఏముంది? నీ నోట ఏమి దాచుకొని ఉన్నావు? నీ నోట అంటే ఏమి రాగలదు? నిన్న నేను ఒక ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను. ఆమె అంటున్న మాటకి నేను వెంటనే ఇచ్చిన సమాధానం తెలుసా? ఈ మాట నీ నోట నేను వినకూడదన్నా. మీరు అంటున్నారు కరెక్టే, కానీ నాకు కొంచెం బాధగా ఉంది అన్నది. నేనన్నాను, ఈ మాట నీ నోట నేను వినకూడదు. దేవుడు అంటాడు, ఈ మాట నీ నోట నేను వినకూడదు. ఈ చూపు నీ కంటే నేను చూడకూడదు. నీ గురించి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు, రాకూడదు అసలు నీ దగ్గర నుండే. నీ గురించి నాకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అంతే. నీ గురించి ప్రత్యేకమైన ఆలోచన ఉంది అంతే. వెర్రివాని వలె ఉన్నప్పుడైనా, ఏ సమయంలో అయినా, కడుపు నిండినప్పుడైనా, భోజనం చేసినను, ఎప్పుడైనా నీళ్ళు తాగేటప్పుడు ప్రార్థన చేశారా? హలో, లోటాలు తెచ్చుకున్నారు అందరూ. ఈ మూత తీసి గట్ట మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? హలో, ప్రభువా నీవు నీళ్ళు ఇచ్చినందుకు వందనాలు. ఆ నీళ్ళంక తదేకంగా చూసారా? ఏంటి నా జీవము కొరకు ఇవి భూమి మీద నా కొరకు పెట్టావు? ఆర్వో వాటరా? ఏ వాటరు? దేవుడిచ్చినటువంటి నీళ్లు చూసావా? దానంక ఎప్పుడైనా స్తుతి చెప్పావా? హలో, నిన్నే అడిగేది. ట్యాంకర్లు తాగేసి ఉంటావు ఇప్పటికే.
ఎన్ని ట్యాంకర్లు తాగేసి ఎన్ని ట్యాంకర్లు పోసేసావు? ఎప్పుడైనా వందనాలు చెప్పావా? ఏంటి మీరు తప్పుగా అనుకుంటున్నారా? అది నీ జీవితంలో జరిగేది. అది పోసేసామంటే అదే తప్పు అనుకుంటున్నారేంటి? ఒక అతను ప్రార్థన చేయమని వచ్చాడు. ఏంటో తెలుసా? 3 రోజుల నుంచి రాలేదు ఆయనకి యూరిన్. 3 రోజుల నుంచి. అది పెద్ద బాధ తెలుసా మీకు? ఆన్లైన్ పేరు జరుగుతుంటే వచ్చి కూర్చున్నాడు. ఎంత బొట్టెట్టుకొని వచ్చి కూర్చున్నాడు. అయ్యా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసాం, వెళ్ళిపోయాడు. అరగంట పోసాడు. ఏ సమయమైనా నేను స్తుతిస్తాను. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఎత్తైన, లోతైన, ఆకలైనా, బాధైనా, ఒళ్ళంతా పగిలిపోయి బొండలేసి బిగించి కాళ్ళు కట్టేసి లాగిపెట్టి కట్టి చేతులు కట్టేస్తే ఏయ్ అందుకొని తప్పిట, అంటుకో తాళం తప్పిట, ఓ పాట పాడదాం. స్తుతించడం వచ్చా? నేను ఎల్లప్పుడూ వెర్రి వాని వలె ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, ఖడ్గం తీసుకుంటున్నప్పుడు, సౌలు దగ్గర నుండి పారిపోతున్నప్పుడు, గాతులో ప్రవేశిస్తున్నప్పుడు, నేను ఎల్లప్పుడూ చాలామందికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవడం అలవాటు ఉంటుంది. ఉందా లేదా? మీరు చెప్పట్లేదు. మీరు తలకాయలు ఒప్పుతున్నారే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పురుషుల్లో చాలామంది ఇప్పటికీ చర్చిలో 3-4 ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. మీరే చూసే మిమ్మల్ని అడిగేది నేను. మీకు వినపడుతుందా? చెవులు ఉన్నాయా? ఇప్పటికీ ప్రార్థన చేయలేదు. ఆరాధనలో ఇప్పటికీ ప్రార్థన చేయలేదు. మీరు వెళ్ళకెళ్ళాక మీరు అడగాల. నేను పేర్లు పెట్టి చెప్పను. ఇప్పటికీ ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఒక్కసారి కూడా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను. నేను అది అడగదాం అనుకున్నాను. 2 పురుషులు ప్రార్థన చేశారు ఈరోజు. దేవుని స్తోత్రం అనుకున్నా. బతికిపోయారా? ఇంకా ఇప్పటికీ చేయలోళ్ళు ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చాక, వాళ్ళు ఇక్కడికి వచ్చాక, ఎక్కడికి 3 ప్రార్థన చేద్దాం, 2 ప్రార్థన చేద్దామంటే ఎప్పటికీ ఒక్కసారి కూడా ప్రభువా అంటారు. పాస్టర్ గారు మనస్సులో ప్రార్థన చేస్తున్నాం. ఇంకంతే, హల్లెలూయానే. ఎక్కడ చేస్తున్నావు ప్రార్థన? ఇంటికి వెళ్ళాక మనసులో భోంచేయి, మనసులోనే నిద్రపో, మనసులో డ్యూటీకి వెళ్ళు, మనసులోనే బాత్రూమ్కి వెళ్ళు. అన్నీ మనసులోనేక. అప్పుడు ఈ పాట పాడుకోవాలి. మనసా యేసు మరణ బాధ. ఇక దానికే చెప్పాల. గమనించండి, దావీదు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసే అలవాటు ఉందా? చెప్పట్లేదు. ఉందా లేదా? వచ్చాక చేస్తున్నారా? రావడం బ్యాగ్ అడి ఇసిరేస్తారు, లంచ్ బాక్స్ అడి ఇసిరేస్తారు. నిలబెడా, టీ బేడా, కాఫీ బేడా. వచ్చాక కూడా ప్రార్థన చేయి. ఆ బండి వేసుకుని క్షేమంగా ఇంటికి క్షేమంగా వచ్చావు ప్రభువా. కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చాక కూడా ప్రార్థన చేయాలి. బ్యాగ్ ఆడబెట్టి ప్రభువా క్షేమంగా తీసుకొచ్చావు. ప్రయాణమై వెళ్ళాక ప్రార్థన చేస్తున్నావు, వచ్చాక కూడా ప్రభువా. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నావు, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తున్నావు. దేవుణ్ణి స్తుతించు, ప్రభుని స్తుతించు. నేను ఎల్లప్పుడూ దావీదు గజ్జ వణికిపోతున్నాడు. పట్టుకున్నారు. ఇప్పుడేం చేయాలి? కత్తితోటి దొరికిపోయాము. వీళ్ళు పట్టేసుకున్నారు, గుర్తుపట్టేశారు నన్ను. నా పని అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈ రోజుతో. దావీదు లేడు ఈ పూటతో. ఎంతమంది చుట్టుముట్టారు, మొత్తం నలిపేస్తారు ఈ పూట. నన్ను అయిపోయింది నా జీవితం అనుకుంటున్నాడు దావీదు. అబ్బాయి ఎంత పెద్ద ప్లాన్ వేసాడండి దావీదు. మనమైతే ఏం చేస్తాం? పరుగులు తీయడమా, లేకపోతే కాళ్ళు పట్టేసుకోవడమా? పరుగులు తీయడమో కాళ్ళు పట్టేసుకోవడం, రెండిట్లో ఏదో చేస్తాడు. దావీదు ఏం చేస్తాడంటే చాలా తెలివిగా ఉన్న సొల్లంతా బయటికి లాగేశాడు.
లాగేసి వేసేసాడు. పట్టుకొని కడతా ఉంటే లాగేసి ఉంటాడు. ఏంటో ఇలా అయిపోయాడు మనిషి అంటున్నాడు. ఆ రాజు ఏమంటున్నాడు అహీమెలెకు, మీరు చూచితిరి కాదా, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, వాడికి పిచ్చి పట్టింది, నా యొద్దకు వీనిని ఎందుకు తీసుకొని వచ్చి. దావీదు ఎలాగా ప్రవర్తిస్తున్నాడు? ఇదిగో పిచ్చి పట్టిన వాని వల్ల ప్రవర్తిస్తున్నాడు. దాని గురించి దావీదు తర్వాత మాట్లాడతాడు. దావీదు దాని గురించి తర్వాత ప్రస్తావిస్తాడు. ప్రియులరా, దావీదు ఇంత ప్రఖ్యాతి నొందిన దావీదుకి దేవుని స్తుతించడం అంటే మహా ఇష్టం. ఓ రోజు దావీదు మనసాన్ని తీసుకుని వస్తా నాట్యం ఆడుతా ఏం చేశాడంటే ఉన్న చొక్కా ఇప్పేశాడు. ఉన్న చొక్కా ఇప్పేసి ఎలాగాడాడంట అమ్మా, శక్తి కొలది నాట్యం ఆడాడంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? దావీదు వాలే మనము కూడా శక్తి కొలది ఆడాలా? శక్తి కొలది ఆడాలంటే ఇప్పుడు అలాంటి చర్చీలు ఉన్నాయి, మంచి చర్చీలు ఉన్నాయి తెలుసా మీకు? మంచి చర్చీలు. వాడు ఒకడున్నాడు దౌర్భాగ్యుడు. ఆడు దౌర్భాగ్యుడు అనాల. ఆడు మొత్తం డిస్కో లైట్లు పెట్టి డ్యాన్స్లు వేస్తున్నారు. చూసారా మీరు? యూట్యూబ్లో ఉంది. దీనికన్నా పబ్బు నయం అని చెప్పి పెట్టాను నేను. బుద్ధి లేనోడు దేవుని మందిరంలో వచ్చినటువంటి విశ్వాసుల చేత డ్యాన్స్ వేయించడం, దేవుని స్తుతించడం. ఎరా నువ్వేమైనా సింహాన్ని చంపావా నువ్వు దేవుని స్తుతించడానికి? నువ్వు సింహం దగ్గరికి వెళ్ళావు ఎప్పుడైనా? చూసావా? నువ్వు అంత పెద్దగా నువ్వు డ్యాన్స్లు వేసి ఎగరడానికి నీకు అంత ఇది ఉందా? నువ్వేమో దావీదులాగా రాజువా? యోధా గోత్రంలో పుట్టావా? హెబ్రీ బాలుడువా? గొల్యాతుని చంపావా ఏనాడైనా? నువ్వు మామూలుగా స్తుతించు. కొత్త నిబంధన ఏ విధంగా చెప్పింది ఆ విధంగా స్తుతించు. కొత్త నిబంధన చెప్పినట్టుగా నువ్వు ప్రభువుని ఆరాధించు. ఏమండి, పాత నిబంధనలో ఉన్నటువంటి విధానాలు తీసుకుని వచ్చి దావీదు ఎగిరాడని చెప్పి మనం ఎగరడం అంటే, ఇప్పుడు ఇస్సాకుని బలి ఇచ్చినట్టుగా ఏం చేయాలి? అయితే ఇప్పుడు తండ్రులు కొడుకుల్ని చెప్పట్లేదండి. ఏంటి బైబిల్ చదువుకుంటున్నారేంటి? అబ్రాహాం ఇస్సాకుని బలి ఇచ్చాడు కదా, ఏం చేయాలా? జ్యేష్ఠుడిని తీసుకెళ్ళి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జ్యేష్ఠుడిని తీసుకెళ్ళి ఏం చేయాలా? మోయా పర్వతం గీడ్చుకెళ్ళిపోవడమే, లేదా జగదీర్ గుట్టకు తీసుకెళ్ళిపోవడమే. దారారే ఎత్తుకో, కట్లు కిరసనాయలు తీసుకో. తండ్రి గొర్రె పిల్లేదా అంటాడు. 4 ఉతుకులు ఉద్ది పారిపోతాడు వీడు. చేసేళ్ళ అవతలికే. నేను అబ్రాహ్మ నువ్వు ఇస్సాకురా, ఓరే నీ అబ్రాహ్మ నువ్వు తగలయ్యా, నువ్వు వెళ్ళి అవతలిగా. ఎవడు చెప్పాడు నీక? కొత్త నిబంధన అంటున్నాడు పాస్టర్ గారు, నువ్వేంటి పాత నిబంధన అంటున్నావు? లేదు నాయన, మనం దావీదులాగా ఎగరదాం. పెచ్చాశ లేకూడదు. మనం వడిగా పరిగెత్తువాడు యుద్ధములో గెలవడు. దావీదు సింపుల్గా పారిపోలా. ఏం చేస్తున్నాడు? వెర్రి వాని వలే పిచ్చి చేష్టలు చేశాడు. దావీదుకి తప్పించుకోవడం తెలుసు, యుద్ధకాలమున తప్పించుకోవడం తెలుసు. ఏమండి, తాను నేర్చుకున్న పాఠాలు చిరకాలం గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతో కీర్తన రాశాడు. ఇటువంటి పాఠాలు కూడా నేను ప్రయాణం చేశానని మనకు చెప్తూ రాశాడు. ఇది మనల్ని ఎగరమని కాదు. ఏం చేద్దాం? రండి ఇట్ట అంటుంటాడు. బాగుంటుంది ఎక్సర్సైజు నా బోటోడికి. అటు ఇటు పొద్దున్న లేచి పరిగెత్తాల్సిన అవసరంలే. ఆ చర్చిలకి వెళ్తే సన్నగా అయిపోతాం 6 నెలల్లో. మీరు ఎవరైనా సన్నగా అవ్వాలనుకుంటే నాలాగా ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి? ఈ ఎగరడమే పని. తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు సంఘాల్లో జొరబడిపోయినాయి. ఆడెంత పెద్ద సేవకుడైనా సరే వాక్యానికి ఒక్క అక్షరం కానీ పొల్లు కానీ తప్పాడా వాడు దౌర్భాగ్యుడు. వాడెవరైనా సరే, నేనైనా కానీ ఇంకోడైనా కానీ. వాక్యాన్ని దాటి ప్రవర్తించేవాడు, వాక్యాన్ని దాటి బోధించేవాడు, వాక్యాన్ని దాటి విశ్వసించేవాడు. గాతు నుండి క్షేమంగా తిరిగి వచ్చాక దావీదు యోధా కొండల్లో అదుల్లాము గుహకు వెళ్ళిపోయాడు. అదుల్లాము గుహలో కూర్చొని పాట రాస్తున్నాడు. అదుల్లాము గుహలో కూర్చొని కీర్తన రాస్తున్నాడు. ఏమండి, దావీదు అంటున్నాడు,
ఇదిగో నేను ఏది జరిగినా దేవుని స్తుతిస్తాను, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. ఆయన కీర్తన నా నోట నుండును. సందేహము, నిరాశ, కృంగుబాటు ఏవి వచ్చినా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. దేవుణ్ణి స్తుతిస్తావా ఎప్పుడైనా? ఒకసారి దానియేలు గురించి చదువుదామా? దానియేలుని ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని అనుదినము ముమ్మారు మోకాళ్ళుని అందుకోండి త్వరగా. ఏడ్చులేం తట్టు కిటికీలు తీసాడా, తలుపులు తీసాడా? బైబిల్ తీయండి. ఇట్టి శాసనము అందరు తీసారా? పేజ్ నెంబర్ 6వ అధ్యాయం. ఏ పుస్తకం? ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని రెండు ఉన్నాయి అక్కడ. ఏంటి? ప్రార్థన చేయించు. మన వాళ్ళకి మిక్సింగ్, ఏది ఏదో తెలియదు, ఏది స్తుతో తెలియదు, ఏది ఏ కూటమో తెలియదు, ఏది ఏ ప్రార్థన తెలియదు, ఏది ఉపవాస ప్రార్థన తెలియదు. ఏ ప్రార్థన? దానియేలు ఇట్టి శాసనము సంతకం చేయబడినని తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి మోకాళ్ళలోని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి యథాప్రకారముగా దేవునికి ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన సరిపోద్ది కదా, ఆ టైంలో ప్రార్థన అవసరం. స్తుతి అవసరమా? నిజంగా రక్షించబడిన వ్యక్తి, నిజంగా ప్రభువుని ఎరిగిన వ్యక్తి ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తాడు. ప్రతి సందర్భంలో. ఎప్పుడు స్తుతిస్తాడు చెప్పండి? జైల్లో పడేస్తారని చెప్పినప్పుడు కూడా, ప్రభువా నా కుమారుడికి వచ్చిన తలనొప్పిని బట్టి వందనాలు అన్నావు ఎప్పుడైనా? ప్రభువా నాకు డ్యూటీలో శాలరీ తక్కువ ఇచ్చారు నీకు వందనాలు అన్నావా? ఈడు సైతాను ప్రభువా, ఆడు సైతానని ప్రభుగా చెప్తావు నువ్వా? వాడు దుర్మార్గుడు, నా జీతం కట్ చేశాడు వాడు. ఎవరు చెప్తున్నావు వెళ్ళేది? ఏ సమయంలో ఏ సందర్భంలో ప్రభుని స్తుతిస్తున్నావు? అన్నీ కన్వీనియంట్గా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, సమకూడినప్పుడు. ఏమండి? ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయినప్పుడు, లేకపోతే తలంపుగా లాటరీ తగిలినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు. ఎప్పుడు స్తుతి కొడుకులు? ఎప్పుడు? అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని ప్రార్థన చేయుచు స్తుతించుచు. గుంపుగా గుమ్ముకూడి వచ్చారంట వాళ్ళు. కింద వచ్చిన వాళ్ళు ఉంటుంది. చదవండి ఆ మాటలు త్వరగా. అరే చూసారా ఎంతమంది వచ్చి చూస్తున్నారు? ఎంతమంది వచ్చారు చూసారా? గుంపుగా వచ్చారంట, గుంపుగా వచ్చారు. ఏ పరిస్థితి అయినా పర్లే, రాజు యొద్ద తప్ప నెల దినాలు ఎవరికి మొరపెట్టకూడదనేటువంటి ఆజ్ఞ సంతకం చేయబడి ముద్ర వేసేసారు అంతే. అయితే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, మాండం లేదు. ఇట్టి శాసనం సంతకం చేయబడింది అయినా పర్లే. ఇప్పుడు పాడాలి ఈ పాట, 34వ కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. ఏమైనా సరే, నష్టమైనా సరే, కష్టమైనా సరే. యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. చదవండి, చివరి 3 వచనాలు చదవండి త్వరగా. 1వ అధ్యాయం చివరి 3 వచనాలు.
ఇంకా అది లేదా? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని సాష్టాంగపడుతున్నాడు. అయ్యో బాబోయ్, ఎంత బాగుందండి. నాకు ఇది చాలా ఇష్టమైంది. ఇది ఏది? ఈ ఆసనం. సాష్టాంగపడ్డాడు దేవునికి. నేను నా తల్లి గర్భములో నుండి ఎలా వచ్చాడంట? ఏమీ లేనివాడిగా వచ్చాను. ఇప్పుడు దేవుని దయవల్ల 2 ఇళ్ళు కట్టుకున్నాను, దేవుని దయవల్ల ఒక కారు కొనుక్కున్నాను, 2 బళ్ళు కొనుక్కున్నాను, పిల్లల్ని కన్నాను, ఆస్తులు సంపాదించుకున్నాను, దేవుని దయవల్ల అన్నీ సంపాదించుకున్నాను, అన్నీ చెల్లిపోతున్నాను. జాగ్రత్త పిల్లలారా. ఏమన్నాడు? తల్లి గర్భము నుండి గుర్తుందా నీకు? లేకపోతే ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూడు ఎలా వచ్చారో, నీకు గుర్తొస్తుంది తల్లి గర్భంలో నుండి నువ్వు కూడా అలాగ వచ్చావని. నీకు గుర్తొస్తుంది ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళు, నువ్వు కూడా అలా వెళ్ళిపోతావని. నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరినై ఎక్కడికి వెళ్ళుదును? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేనండి అందరూ. యెహోవా. యోబు పరలోకంలో ఎలా ఉంటాడంటే, ఇమాజిన్ చేయి పరలోకంలో యోబు ఎలా ఉంటాడో. యోబు వంటి వాడు లేడు. ఆయన ఇంటి పేరు అది. ఏమండి? భూమి మీద బైబిల్లో ఇంత మంచి మాట మరెక్కడ మనకు కనిపించదు. భూమి మీద యోబు వంటి వాడు లేడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎప్పుడు? కొడుకులు చచ్చిపోయి, ఆస్తులు పోయి, ఒళ్ళు పోయి, ఇల్లు పోయి, అన్నీ పోతే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. హబక్కుకు గ్రంథంలో ఉంటుంది, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఏమీ లేకపోయినా నేను యెహోవాను స్తుతిస్తాను. హలో, దేవుని స్తుతించడం వచ్చా? ఎప్పుడు? ఈరోజు వ్యాపారమే జరగలేదు, ఈ మంత్ శాలరీ రాలేదు, ఏం చేస్తాం? పనికి మాలినోడి శాలరీ ఇవ్వలేదండి. ఎవరో? ప్రభువా నిన్ను స్తుతిస్తాను. దేవుని స్తుతించడం వచ్చా? గబక్కని పోత కింద పడిపోయావు, ఏం చేయాలా? చెప్పట్లేదు మీరు. ఇప్పుడు చర్చి నుంచి పోతా గబక్కని పొరపాటున ఎవరైనా పడ్డారనుకో, నన్ను తిట్టబాకండి. ఆ దుర్వారు కూడా పాస్టర్ చెప్పాడు అనకండి. దేవుణ్ణి స్తుతించడం తెలియాలి. ఏమంటున్నాడు? ఈ సంగతులలో ఏ విషయమందు. ఇంత మంచి మాట అండి. బైబిల్లో అటువంటి మాట మనకు దొరకదండి అసలు. వజ్రం అంటారు కదా, వజ్రం దొరకద్దా? వజ్రం లాంటి మాట అది. ఈ విషయములు యందు యోబు మనకేదైనా ఎవరైనా నష్టం చేస్తే 100 మంది దగ్గర చెప్పండి, మనకైతే ఈ సెట్ అసలు ఉరుకోదు. కనీసం 100 సార్లు అయినా ఆలోచించకపోతే ఈ సెట్ ఉరుకోదు. ఈ విషయములు యందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని. అయ్యో బాబోయ్, యోబు గారు మీకు వందనాలండి. యోబు గారు మీకు ఈ మనసు ఎలా వచ్చిందంటే దేవుని మనసు బాబోయే. యోబు గారికి వందనాలు చెప్పాలి మనం అందరం, పెద్ద వందనాలు. మీరు పరలోకి వెళ్ళాక వీళ్ళందరినీ కలుస్తారో లేదు తెలియదు, అందరినీ కలవాలి. పోయి నేను యోబుని కలుస్తాను. అయ్యగారు మీతో మాట్లాడాలి కాసేపు, రా కుసా ఏంటి సంగతే, ఏంటి సార్ ఎలా మాట్లాడారు సార్, ఎలా వచ్చినాయి సార్ ఆ మాటలు. మా అబ్బాయికి చిన్న దెబ్బ తగిలితే మనసు కలకల్లాడిపోయింది, మా ఇంట్లో జరిగితే మనసు కకలవికలం అయిపోయింది, 7 చచ్చిపోయారు, 3 కూతురు చచ్చిపోయారు. ఎలా అన్నారు సార్ ఆ మాట? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంది. యోబు వంటి వాడు లేడు. ఈ సుభాష్ చంద్రబోస్ నగర్లో, పోనీ ఈ చర్చిలో
ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాతో సహా అలాంటి వ్యక్తిని నేను చూడలేదండి. అంత భక్తి, అంత విశ్వాసం అని నిన్ను గురించి చెప్పగలిగితే నువ్వు ఈ తెలంగాణలోనే గ్రేట్. నువ్వు నాకు తెలిసి ఇండియాలో గ్రేట్. నువ్వు దేవుని చేత ఆ మాట నీ గురించి చెప్పబడితే, పరలోకం చెప్పగలిగితే, ఏ సాక్ష్యము నా గురించి చెప్పగలదు? పరలోకము నీ గురించి ఏం చెప్పగలదు? క్రమముగా ఉంటారు అని చెప్పగలదా? క్రమముగా వెంబడిస్తారు అని చెప్పగలదా? క్రమముగా ఆరాధిస్తారు అని చెప్పగలదా? క్రమముగా సేవిస్తారు అని చెప్పగలదా? క్రమముగా స్తుతిస్తారు అని చెప్పగలదా? పరలోకము మన గురించి సాక్ష్యము. ఏమని చెప్పగలదు సాక్ష్యము? నీ గురించి ఏ సాక్ష్యము పరలోకానికి చేరగలదు? ఒక దైవజనుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవదూతలు పరలోకం నుంచి బుట్టలు తీసుకొస్తాయంట. ఏంటి మీకు అర్థం? బుట్ట అంటే తెలుసా? అంటే ఏంటండి, హైదరాబాద్లో ఉంటున్నాం కదా, బుట్ట అంటే తెలియదు అంటారా? తెలుసా మీకు? తెలుసా అండి? బుట్టలు తీసుకుని వస్తాయి, పెద్ద పెద్ద ఇంత ఉంటాయి, భుజాన్ని వేసుకొని వస్తారు. బాబు ఈరోజు హైదరాబాద్ వెళ్ళండి, సుభాష్ చంద్రబోస్ నగర్ వెళ్ళండి, అందరి దగ్గర విశ్వాసుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆలోచనలు, మనస్సులు, వాళ్ళ యొక్క విధానాలు తీసుకురండి, పట్టుకురండి. పరలోకము లోపలికి ఒక ఉత్తరాల పోస్ట్ లాగా నీ యొక్క భక్తి జీవితం పరలోకం లోపలికైనా వెళ్తుందా? దేవుని సింహాసనం దగ్గరకైనా వెళ్తుందా? నువ్వు నడిచే విధానాన్ని బట్టి అక్కడికి వెళ్తుంది. దేవుని దగ్గరికి సామాన్యమైనది వెళ్ళదు, గుర్తుపెట్టుకో. చర్చికి వస్తే వెళ్ళదు, గుర్తుపెట్టుకో. బైబిల్ చేత పట్టుకొని వస్తే వెళ్ళదు, గుర్తుపెట్టుకో. బైబిల్లో మాట ఉంది, అపవిత్రమైనది, అసహ్యమైనది దానిలో ప్రవేశించదు. నా నోరు ఎన్నిసార్లు అపవిత్రమైన మాటలు మాట్లాడిందో నా నోరు ప్రవేశించగలదా? నా నోరు, నా చూపు ఎన్ని అపవిత్రమైనవి రహస్యంగా చూసిందో నా కళ్ళు ప్రవేశించగలవా? ఎంత అసహ్యంగా నా మనసు ఆలోచించిందో నా మనసు పరలోకములో ప్రవేశించగలదా? పరలోకములో ప్రవేశించే అర్హత నీకు సామాన్యంగా, నాకు సామాన్యంగా రాదు, గుర్తుపెట్టుకో. వాళ్ళు పరలోకానికి ఈ బ్యాగులు తీసుకుని వెళ్తే, ఇక్కడ నుంచి ఒకవేళ ఈ చర్చికి వచ్చి వెళ్తూ మనతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మన బుట్టగాని తీసుకుని వెళ్ళారంటే, సుభాష్ చంద్రబోస్ నగర్ బీపీఎఫ్ చేసి బుట్టగాని తీసుకుని వెళ్తే ఏం తీసుకెళ్తారో నీ గురించి పరలోకంలో ఇమాజిన్ చేసుకో. నీ గురించి పరలోకానికి ఏం తీసుకెళ్తారు? ఏ వార్త వెళ్తుంది నీ గురించి? నా గురించి ఏ వార్త వెళ్తుంది పరలోకానికి ఎక్కడి నుంచి? యోబు గురించి అయితే అది, దావీదు గురించి అయితే ఇది, హబక్కు గురించి అయితే ఆ వచనాలు, నీ గురించి అయితే ఇది. నీ గురించి ఏమి వెళ్తుంది? ఏదో చర్చికి వస్తాడు పోతుంది, అదే వెళ్తుందా? ఏదో ఆదివారం వస్తారులే తప్పకుండా కుటుంబం అంతా, అది వెళ్తుందా? నీ గురించి వెళ్ళగలిగే సాక్ష్యం ఏంటి? ఇన్ని సంవత్సరాలుగా చర్చికి వచ్చి వెళ్తున్నటువంటి నా సాక్ష్యము పరలోకానికి ఏమి వెళ్ళగలదు? ప్రభు అంటాడు, ఏమి రాలేదా? లేదు ప్రభువా, అంత ఏమిటి. కొన్ని వచ్చినాయి కానీ అవి లోపలికి రావట్లేదు, బయటే పడేసాం చెత్తబొట్లో. ఎందుకంటే అసహ్యమైనది, నిషిద్ధమైనది లోనికి రాదు కదా ప్రభువా. కొన్ని లోపలికి అనుమతి లేక అక్కడే పడేసాం, పడవేస్తాడు. నీ గురించి పరలోకానికి ఏమి వెళ్తుంది? ఆలోచించి నిత్యము నా నోట ఆయన కీర్తి. యెహోవా, నేను అతిశయపడుచున్నాను, యెహోవాను బట్టి దీనులు సంతోషిస్తారు. నాతో కూడా యెహోవాను గణపరచండి. మనం ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన
యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ప్రియులారా, దావీదు గాతులో అడుగు పెట్టగానే, ఫిలిష్తీయులు చూడగానే, గొల్యాతును చంపాడని పళ్ళు కొరకగానే, ఏవండి దావీదు ఇలా ప్రార్థన చేశాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. ప్రభువా ప్రభువా ప్రభువా, ఆకీషు దగ్గరికి వెళ్తున్నాను ప్రభువా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. ఎంత భయపడి గజ్జ 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 వణికిపోయాడో, ఎంత భయపడ్డాడో. తర్వాత మాట ఏమనుంది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును సిగ్గుపడకుండా పోతాయి. దావీదు గొల్యాతు ఖడ్గాన్ని చూస్తున్నాడు, ఆకీషుని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, అదిగో ఇప్పుడు నా వైపు చూడని ప్రభు అనగానే, ఇదిగో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. గుర్తుపెట్టుకో, హలో హలో, నువ్వు ఏ స్థితిలో మొరపెట్టినా దేవుడు సమాధానం ఇస్తాడు. గొల్యాత్ దావీదుని పట్టుకున్నారు, కట్టేశారు, ఆకీష్ దగ్గర తీసుకెళ్తున్నాడు, పళ్ళు కొరుకుతున్నారు, మన గొల్యాతుని చంపేశాడు వీడు, ఏం చేయమంటావు రాజా? దావీదు లోపల ప్రార్థన, ఈ దీనుడు మొరపెట్టగా. నాకు అర్థం కాదు, నేను ఇలా ప్రార్థన చేస్తాను, ప్రభువా నా మొర నువ్వు వినకూడదు, నా మొర వినడానికి నేను తగిన వాడిని కాను. నేను ఇలా ప్రార్థన చేస్తాను, చాలాసార్లు చేశాను. నా మొర త్రోసివేయబడడానికే సరిపోతాను ప్రభువా, నా మొర త్రోసేయడానికి కరెక్ట్ వ్యక్తిని ప్రభువా, నా మొర వినకూడదు నువ్వు అసలు, నేను అలాంటోడిని. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావు నాకు తెలియదు. మన మొర వినడానికి కూడా మనం అర్హులం కాము. నీ మొర వినడానికి నువ్వు అర్హుడు కాదు. ఆయన వింటాడేమో కానీ నా మొరను వినకూడదు ప్రభువా, నువ్వు నన్ను కరెక్ట్గా తోసేయడానికే కరెక్టు, నిన్ను నెట్టివేయడమే కరెక్టు, నిన్ను తొక్కడమే కరెక్టు, నిన్ను బయటికి గెంటేయడమే కరెక్టు. కృప ఏం చేస్తుందో తెలుసా? ఇంకా తల మీద చేయేసి తీసుకొస్తుంది, భుజం మీద చేయేసి తీసుకొస్తుంది. కృప వెంటాడుతుంది, కృప వెతుకుతుంది, కృప హక్కును చేర్చుకుంటుంది. అర్థం కాదు, చాలామందికి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఎర్రి చేష్టాలు చేస్తాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. సహాయం చెయ్యి, రక్షించు రక్షించు అనేటువంటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని మాట రాస్తున్నాడు. రక్షించు రక్షించు అని పెట్టిన మొరలు ఆనాడు దేవుడు విన్నాడు. రక్షించు రక్షించని నా మనసులో పెట్టిన కేకలు దేవుడు విన్నాడని అది జ్ఞాపకం చేసుకొని అదుల్లాము గుహలో కూర్చొని రాస్తున్నాడు. దేవుడు నన్ను రక్షించకపోతే ఈరోజు నేను గుహలో లేకపోదును, దేవుడు నన్ను రక్షించకపోతే ఈ స్థలంలో నేను లేకపోదును, దేవుడు నన్ను నిలబెట్టకపోతే నేను ఇక్కడ లేకపోదును. చాలామంది లేరు, వాళ్ళ పేర్లు కూడా లేవు, వాళ్ళ ఊహలు కూడా మర్చిపోయారు, వాళ్ళ ప్రాణం పోయింది, వాళ్ళ జీవం మట్టి అయిపోయింది. ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు మట్టి అయిపోతే, నిన్ను గుంటలో పెడితే నువ్వు దేవుని స్తుతించడం వీలు పడదు? గుర్తుపట్టావా ఎప్పుడైనా? ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నేను మట్టి అయిపోతే స్తుతించలేను ప్రభువా, ఇప్పుడే స్తుతించే కృపనివ్వండి. మన్ను నిన్ను స్తుతించునా? నువ్వు మట్టి అయిపోతే స్తుతించలేవు, అర్థమవుతుందా? ప్రభువా ఈ మట్టి స్తుతించలేదు ప్రభువా. నిన్న ఒక అతను చనిపోతే వెళ్ళాం, ఆయన లోపలేసి మట్టేసేస్తున్నారు. అప్పుడు దాకా తిరిగిన వ్యక్తి వాళ్ళ కొడుకు వచ్చి, మేము వెళ్ళిన తర్వాత వచ్చాడు దుబాయ్ నుంచి, ఇక్కడ పెట్టారు లోపల బాడీ, ఆ గుమ్మం దగ్గరే పడిపోయాడు, దమాని పడిపోయాడు, నాకన్నా లావు ఉన్నాడు. డాడీ 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 అని పడిపోతే పాస్టర్ పాట పాడే పాస్టర్ ఆపేసి పాస్టర్ గొల్లుమని ఏడ్చేస్తున్నాడు. ఆ రోడ్డు మీదే పడిపోయాడు, ఇంట్లోకి రాలేకపోయాడు. డాడీ నిన్ను చూడలేను డాడీ, నిన్ను చూడలేను డాడీ అంటున్నాడు. నాకు ఏడుపు వచ్చేసింది. ఓ పక్క నిన్ను చూడడం నా వల్ల కాదు డాడీ. తీసుకెళ్ళిపోయి మట్టేసేస్తుంటే వాళ్ళ తమ్ముడితో అంటున్నాడు, రే డాడీ మట్టి అయిపోతున్నాడు. నీకు ఎప్పుడైనా అర్థమైందా?
నువ్వు మట్టి అయిపోతే, మనం మట్టి అయిపోతే ప్రభుని స్తుతించలేం. మట్టి కాకముందే నేను అంటాను, ప్రభువా ఈ నోట స్తుతించు ప్రభువా, మట్టి అవ్వకముందే స్తుతించు ప్రభు అని బతిమలాడుతున్నాను దేవుణ్ణి. నాలో నుండి స్తుతి రాని ప్రభువా ఏ స్థితిలో అయినా. పాట పాడద్దు, ఏదో స్తుతి పాటలా కాదు, నీ హృదయంలో స్తుతితో నిండిపోవాలా. ఏ పరిస్థితి అయినా స్తుతించగలిగేటువంటి కృప లేకపోతే ఎందుకు ప్రభు ఈ దౌర్భాగ్య జీవితం? స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రభువా ఈరోజు ఇదే ఉంది మా ఇంట్లో, నాకు ఎన్ని బర్డన్స్ ఉన్నాయి తెలుసా? ప్రభువా నీ దయ వల్లే ఈరోజు క్షేమంగా ఉన్నావు. నువ్వు ఇంట్లో ఊరగాయ వేసుకొని తింటున్నావా, పచ్చడి వేసుకొని తింటున్నావా, ఇంట్లో నీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందా? ప్రభువా నిన్ను స్తుతిస్తాను. ఈ ఉంటాయిలే ప్రభువా, ఈ ఉంటాయిలే, అవన్నీ నువ్వు సెట్ చేసేస్తావు, అవి నువ్వు చూసుకుంటావు కదా. నాకు ఎందుకు ఆ మనస్సు నీకు రావాలా, ఆ మనస్సు నీకు రావాలా. నిత్యము ఆయన కీర్తి ఉండాలి. కొంతమంది శాలరీ రాగానే ముఖం ఎలా ఉంటుంది? శాలరీ వచ్చేవాళ్ళు చెప్పాలి. శాలరీ రాగానే ఎలా ఉంటుంది నీ ముఖం? నెలాఖరు ఎలా ఉంటుంది నీ ముఖం? శాలరీ రాగానే అయిపోయాక కొంతమంది బైబిల్లో కొంతమంది పరిశుద్ధులను చూస్తాం. యోబుని చూద్దాం మనం, సాలి ఇంకెవరొద్దు. దానియేలుని చూద్దాము, హబక్కూకుని చూద్దాం, ఇంకెంతమంది చూద్దాం. సౌలుని చూద్దామా? పౌల్ని, దావీదుని చూద్దామా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ 7వ వచనం, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఏమండి, ఆయన దూత కావలి ఉంటుంది, గుర్తుపెట్టుకో. దివ్య దృష్టి ఉంటే నీకు ఆకాశంలో తిరుగుతున్న శక్తులను చూడగలవు. దివ్య దృష్టి ఉంటే నీకోసం వచ్చే దూతలను చూడగలవు, నీకు సహాయపడేటువంటి దూతలను చూడగలవు. ఆ దూత నీ పక్కింట్లో వ్యక్తి అయి ఉండొచ్చు, దూరమైన వ్యక్తి అవ్వచ్చు, బంధువు అవ్వచ్చు, పొరుగుడు అవ్వచ్చు, శత్రువు అవ్వచ్చు. నువ్వు చూడగలవు. దేవుని మనస్సు కలిగి ఉంటే నువ్వు అవి చూడగలవు, నువ్వు దాన్ని పసిగట్టగలవు. ప్రియులారా, ఇదిగో నీవు దాన్ని చూడగలగాలంటే నీవు అంధకార సంబంధముగు లోకనాథుల యొక్క సమూహపు అవతలకు వెళ్ళాల. నీ దృష్టి నువ్వు ఈ చూస్తావంటే సైతాన్ని తిరుగుతున్నాడు అంటావు, నువ్వు ఇక్కడ సైతాన్ని తిరుగుతున్నాడు అంటావు. నువ్వు అవతలకి వెళ్ళి చూడగలిగేటువంటి ఆ దృష్టి కావాలా. మనుషులందరూ చుట్టూ వచ్చేసారు, గుమ్ముగూడు దానియాలు చూస్తున్నారు, రెడీగా సింహాలు చూస్తున్నాయి, రాజు చూస్తున్నాడు. ఇంతమంది చూస్తుంటే దానియేలు దేవుని చూస్తున్నాడు. ఇంతమంది చూస్తున్నారు దానియేలుని, ఆ దానియేలు మాత్రం ఏవి చూడడం లేక మనకి వీటితో పనే లేదు రాబాయ్. ఎన్నైనా చుట్టుముట్టని తర్వాత సంగతి తర్వాత. మనం ముందుకు వెళ్ళిపోదాం. యెహోవా దూత కావలి ఉండి రక్షించును. యెహోవా ఉత్తముడని, యెహోవా ఉత్తముడు, రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడు, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించాలి. ఆయన ఉత్తముడు. యెహోవా యందు భయభక్తులారా ఆయన యందు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదేగా. ఏమీ కొదవలేదు. కొదవ ఉంటుందా అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు ఉంచుడి. సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి కానీ ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు. గాతులో నుండి ఫిలిష్తీయులు తనను అవమానించి బయటికి నెట్టివేయడం
దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. దావీదుని నెట్టేశారు వాళ్ళు. ఎవడరా నువ్వా, ఎక్కడికి వచ్చావా, ఈ సొల్లు గిల్ల ఏంటి అవతారం ఏంటి, ఈయన తీసుకొచ్చారేంటి ఆఖరికి, రాజా ఈడు మన గొల్లెత్తి కంపు వెనక్కి తిరగగానే ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహాలు చుట్టుముట్టినప్పుడు ఎలా ఉంది, మొన్న ఒక ఇంటికి వెళ్ళి సంతకం పెట్టించుకురమ్మన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పోగానే వాళ్ళ ఇల్లు అమోఘంగా ఉంది. పోగానే సోఫాలో కూర్చోబెట్టారు. శ్యాంబాబు గారు పంపించారనగానే రండి 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 వెళ్ళి కూర్చున్నాం. పోగానే ఒక కుక్క వచ్చేసింది, ఎంత ఉంది అది, గబగబ మీద ఎక్కేసింది. నేను వాళ్ళ సోఫా ఎక్కేసా. మీరు అనుకున్నారు పాస్టర్ గారు పెద్ద ధైర్యంగా కూర్చున్నారని, కాదు. ఉన్న బలంగా సోఫా ఎక్కేసే, కాళ్ళు 2 ఏళ్ళు ఎత్తేసా పైకి. ఎందుకు చెప్పండి, భయమా నాకు? ఆల్రెడీ 2-3 సార్లు కుక్క కరిసేసింది మనల్ని, అప్పుడెప్పుడో చిన్నప్పుడు. ఇప్పుడు కుక్క అంటే ఇక సింహం వస్తే పరిస్థితి అంటే చెప్పాలి మీరు. ఇక ఇప్పుడు మీరు చెప్పండి, దానియేలు చుట్టూ సింహాలు ఉంటే ఆ పిక్చర్లు ఉంటాయి క్యాలెండర్లో, ఎట్లా దొరుకుతాయి కానీ వాళ్ళకి. ఇలా చూస్తుంటాడు సింహాలని. ఏంట్రా సంగతే, ఏంట్రా మురుస్తున్నారే, నేనెవరో తెలుసా, నా పేరు తెలుసా, నా ఊరు తెలుసా, నా వెనకెవరున్నారో తెలుసా. దానియేలు ముందు ఏం చేసి వచ్చాడు, ఎక్కడికి ప్రార్థించుచు స్తుతించుచు వచ్చాను. ఏమి దిగిలేదు. ఇక ఆ అగ్నిగుండంలో కూడా 3 పడ్డారు పోయి. వాళ్ళు కూడా అగ్నిని చూసి ఏమంటారు, నేను అనుకుంటాను ఇలా ఉండుంటారు. ఎవడరు నాకులాగా సోఫా ఎక్కేలా గాబా ఏదో కిటికీ పట్టుకోవాలి. అయ్యో ప్రభువా ఎక్కడ పడేసావా, నాకెందుకు ఈ కష్టాలు ప్రభువా నీ దండం పెడతా, నన్ను నెల్లూరు తీసుకెళ్ళిపో ప్రభువా నీ దండం పెడతా. దానియేలు ఇలా చూస్తున్నాడు. ఏం చేయదండి అంటుంది ఆమె. అది ఏమి చేయదు, అది నీకు తెలుసు. అది ఏమి చేయదన్న సంగతి నీకు తెలుసు బిడ్డ. నాకు నా భయం నాది. ఓ 1/4 కేజీ తీసుకెళ్ళిపోతే నేనేం చేయాలి, ఏంది వాసన, మంచి మాంసం, చాలా రోజులైంది ఇట్టాడు తిని. ఓ 1/4 కేజీ పట్టిన పట్టుగా ఓ 1/4 కేజీ వచ్చింది అనుకో, 200 గ్రాములు. దాన్ని పుడుచుకోవడానికి నేను దాదాపు 6 నెలలు కష్టపడాలి. అయినా కంత ఉంటుంది అక్కడ బొక్క రంధ్రం కదా. ఏం చేయదండి అమ్మ, ముందు దయచేసి దాన్ని రూమ్లో కట్టండి, నేను బయటికి వెళ్ళిపోతాడు. ఈ టామీని తీసి ఈ టామీ నువ్వు తగలే పోలాలు ఫస్ట్. దాన్ని తీసుకెళ్ళి రూమ్లో పెట్టి తాళం వేసాక అప్పుడు ఇచ్చాం కాగితాలు, సంతకాలు పెట్టండి నన్ను. మరి భయమే మరి కుక్కండి. మీకు భయం లేదా? ఇక్కడ సింహపు గుండె వాళ్ళ వారు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. మీ అందరికీ వందనాలు, నాకైతే భయం. దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. నిజంగా కదా, దేవుని శక్తి ఆవరిస్తే భయపడు. నేను ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు నెల్లూరులో సమాధుల తోటలో నుండి వెళ్ళేవాడిని. మీరు నెల్లూరు వస్తే చూపిస్తాను దాన్ని. అస్సలు భయం వేసేది కాదు. వీళ్ళు ఈ చేతపళ్ళు ఎంటర్ చూసారు, అవి చేస్తూ ఉండేవాళ్ళు చుట్టూ నిప్పేసుకొని. నేను బైబిల్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని. వీడేవాడు రీటైల్ ఇట్టు వెళ్తున్నాడు అనుకునేవాళ్ళు. వాళ్ళు నన్ను చూసి చుట్టూ తిరిగి వెళ్తే ఇంకో దారి ఉంది, ట్రాక్టర్లో లారీలు వెళ్తే ఇసుక కోసం నదిలోకి. ఆ దారి ఉంది. ఆ దారిలో ఎందుకు వెళ్ళాలంటే ఆ దారిలో కుక్కలు ఉంటాయి, 30 కుక్కల దాకా. ఆ కుక్కలు అంటే భయం మనకి దయమైనా భయం లేదు, కానీ కుక్క అంటే మహాభయం, లేనిపోని గొడవ. దీంతో మనకు అసలు గొడవే వద్దు. అందుకే నేను ఇటు వెళ్ళిపోతాను. నేను ప్రశాంతంగా అటు వెళ్ళిపోయి అస్సలు ఆ సమాధుల తోటలో అది భయపడేవాడు. పుర్రెలు తగులుతూ ఉంటాయి, తోచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. రాత్రి 2-3 దాకా కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. అస్సలు భయం ఉండేది కాదు. ఎంత చీకటైనా భయం లేదు, ఏదైనా భయపడినా అసలు. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ రోజుల్లో రాత్రులు ఆ చీకట్లో గజ్జల సౌండ్ వినబడుతుండేది, గల్ 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 అని.
నేను అనుకునేవాడిని అప్పుడు ప్రార్థన చేస్తా. మహా అంటే ఏం చేద్ది ఇది, చంపేద్ది, అంతకుమించి ఏం చేద్ది ఇది అనుకునేవాడిని. ఏం చేద్ది ఇది నన్ను, నేను దేవుని సందులో మోకరించానని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. భయం వేసేది కాదు, మనకు భయం ఒకే ఒక భయం, ఏంది, ఇక సింహాన్ని చూస్తే ఇక సావే. ఇక సింహాన్ని చూస్తే ఈరోజు దీని ముందు ఆమ్లెట్ అయిపోతాం మనం. దాన్ని ఏం చేద్దాం, మనం చూడగానే మంచి ఆహారం దొరికింది. సింహానికి దానియేలు అక్కడ ఉంటుంది. దానియేలు బయటికి తీసి ఎవరైతే నింద మోపారో వాళ్ళని తీసుకొచ్చి కింద పడేశారంట. వాళ్ళు గృహ అడుగుకు రాకమునిపే వారి ఎముకలను తుత్తినీళ్ళు చేసి పొడిని చేసి మింగేశాయంట. మరి దానియేలుని దేవుని స్తుతించాడు. ఏ పరిస్థితులైనా, ఎటువంటి పరిస్థితులైనా, నీ కుటుంబంలో ఏది వచ్చినా ప్రభుని స్తుతించడం నేర్చుకో. దేవుడు దీవిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. దేవుని స్తుతించగలిగే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఏ పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించడం వచ్చా? దేవుని స్తుతించడం తెలుసుకున్నావా? అసలు దేవుణ్ణి ఆరాధించడం మానివేశావా? దేవునికి మొరపెట్టడం ముగించేసావా? దేవుని సన్నిధిలో ప్రభువా, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో నిన్ను స్తుతించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా గమనంలో తెచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వెత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేయండి. దావీదు ఇదిగో నాకీషురాజు ముందుకు వెళ్ళినప్పుడు భయపడిపోయాడు. అయినప్పటికీ హృదయంలో ప్రభువా మీకు మొరపెడుతూ వచ్చాడు. నిన్ను ఆశ్రయించినప్పుడు ఏది కొద ఉండదని తెలుసుకున్నాడు. ప్రభువా, దావీదు మొరపెట్టిన విధముగానే నీవు దావీదును విడిపించి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిన అనుభవం మేము చూస్తూ ఉన్నాం. మేము కూడా అటువంటి కృపలో సాగిపోయే భాగ్యాన్ని మాకు దయచేయండి. వెతబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనము లేచి నిలబడినట్లయితే పరిశుద్ధమైన